ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గనక అప్రూవర్గా మారితే మాజీ మంత్రి కేటీఆర్ జైలుకి వెళ్లడం ఖాయమేనా? తనను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పి ఆ అధికారి ఎదురు తిరుగుతున్నారు. అప్పటి మంత్రి ఆదేశాలతోనే తను సంతకం పెట్టానని ఆయన కోర్టు ముందు చెబితే ఈ కేసు సంచలన మలుపు తిరగడం ఖాయమా? ఇంతకీ ఎవరా అధికారి, ఏంటా కదా? తెర వెనుక అసలు ఏం జరుగుతోంది? హాయ్, నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు కుదిపేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రచారం చేసినటువంటి ఈ ఈవెంట్ ఇప్పుడు అదే పార్టీ మెడకు, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకైతే ఉచ్చులాగా బిగుస్తుందని చెప్పేసి చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారం మీద పూర్తిగా దృష్టి అయితే పెట్టింది. మనందరికీ తెలుసది. అసలు క్యాబినెట్ ఆమోదం అనేది లేకుండా దాదాపు 55 కోట్ల రూపాయలను ఒక విదేశీ సంస్థకు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారనేది దాని మీద ఏసీబీ విచారణకైతే ఆదేశించింది. ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నారు, A2గానేమో అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, ఈ ఇద్దరు పేర్లను కూడా చేర్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు స్లోగానే సాగుతుంది, ఒక నత్తనడక సాగుతుంది అనుకోవచ్చు. అందరూ అట్లా అనుకుంటున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఆ కేసు అయితే స్పీడప్ అయితే అయింది. అరవింద్ కుమార్ మీద ప్రాసిక్యూషన్కి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కేసులో అతి కీలకమైనటువంటి పరిణామాలు అయితే జరగడం అనేది ఇప్పుడు ఖాయంగా అయితే మనకి కనిపిస్తుంది. అసలు ఈ ఫార్ములా కేసు ఏంటి, ఈ వివాదం ఎక్కడ మొదలైంది అని అంటే ఒకసారి చూద్దాము. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా నిలపాలి అనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 11 నాడు ఈ హుస్సేన్ సాగర్ తీరాన మొత్తం కూడా ఫార్ములా ఈ రేస్ని అయితే నిర్వహించింది. అంతర్జాతీయంగా హైదరాబాద్ పేరు మారుమవుతుంది, పెట్టుబడులు భారీగా వస్తాయని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం అయితే చెప్పింది. మొదటి సీజన్ సక్సెస్ అయిందని చెప్పుకున్న తర్వాత 2024 ఫిబ్రవరి 10న రెండో సీజన్ కోసం అని చెప్పేసి ఏర్పాట్లు మొదలుపెట్టారు. అసలు వివాదం అనేది ఇక్కడే మొదలైందనమాట. అంటే రెండో సీజన్ కోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్ FIO అనే విదేశీ సంస్థతో గత ప్రభుత్వం ఒక ఒప్పందం అనేది చేసుకుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే HMDA ఉంది కదా, HMDA నుంచి ఫార్ములా ఈ సంస్థకి దాదాపు 55 కోట్లు మొత్తం కూడా చెల్లించారు. అయితే డిసెంబర్ 2023లో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ చెల్లింపులు మీద తీవ్ర అభ్యంతరాలు అయితే లేవనెత్తింది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లేకుండా మినిమం ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా అంత పెద్ద అమౌంట్ పంపించేటప్పుడు మినిమం ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ఆర్థికంగా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండా ఇంత పెద్ద మొత్తాన్ని ఒక ఫారిన్ సంస్థకి ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి గవర్నమెంట్ ప్రశ్నించింది. అంతేకాదు ఈ అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకోలో భాగంగానే ఈ ఓ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో భారీగా డబ్బులు అందినాయని చెప్పేసి కాంగ్రెస్ అయితే ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రెండో సీజన్ ఈ రేసుని మొత్తం కూడా రద్దు చేసింది అనమాట. ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్రమైనటువంటి విచారణ కోసం అని చెప్పేసి అప్పట్లో ఏసీబీని ఆదేశించింది. డిసెంబర్ 2024లో ఏసీబీ FIR నమోదు చేసింది. తర్వాత ఇందులో A1గా కేటీఆర్ను, A2గా అరవింద్ కుమార్ని ఇద్దరిని కూడా చేర్చిందనమాట. ఇది విదేశీ చెల్లింపులకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆటోమేటిక్గా రంగంలోకి దిగేసి ఈ ఫెమా కానీ మనీ లాండరింగ్ కానీ నిరోధక చట్టం ఉంది కదా, వాటి మీద కూడా కేసులు అయితే పెట్టిందనమాట. ఇక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ రోల్ ఏంటి, ఆయన ఎందుకు ఈ కేసులో అసలు కీలకంగా మారాడంటే అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రోలు ఇప్పుడు చాలా కీలకంగా ఉందనమాట. ఫార్ములా ఈ రేసు ఒప్పందాలు కానీ నిధుల ఈ ఫండ్స్ బదిలీ చేసినప్పుడు కానీ ఆయనే మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి MAUD అంటారు కదా, ఆ శాఖకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అనమాట. ఆ శాఖకు మంత్రి ఎవరు అంటే కేటీఆర్. అయితే ఏసీబీ ఆరోపణల ప్రకారం ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేయడానికి సంబంధించినటువంటి ఫైళ్లను అరవింద్ కుమార్ చెప్పిన తర్వాతే అధికారులు క్లియర్ చేశారు అనేది ఏసీబీ ఆరోపణ. అయితే అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే తన ఫైళ్ల మీద సంతకాలు పెట్టానని చెప్పేసి ఈ ఫండ్స్ రిలీజ్ విడుదలలో కూడా తన రోలు చాలా పరిమితమే అని చెప్పేసి ఆయనైతే ఇప్పటికే విచారణలో చెప్పినట్లుగా అయితే వార్తలు అయితే వచ్చినాయి బయటికి. ఇక్కడే అసలు చిక్కుముడి అనేది పడిందనమాట. అంటే ఒక అధికారి మంత్రి చెప్పినంత మాత్రాన నిబంధనలకు రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించవచ్చా అనే ప్రశ్నలు అయితే తలెత్తినాయి. అయితే ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏంటంటే ఎంత పెద్ద అధికారి ఆదేశించినా సరే, ఏ మంత్రో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు ఆదేశించినా సరే, చట్టవిరుద్ధమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ఆ అధికారులు కంపల్సరీ చేయకూడదు, రేపొద్దున వాళ్లే బాధ్యులు అవుతారు. ఒకవేళ ఒత్తిడి కనుక ఉంటే ఆ విషయాన్ని రిటర్న్గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. కానీ ఇక్కడ అరవింద్ కుమార్ అప్పటి మంత్రి కేటీఆర్
ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు అనేది ఆరోపణలను ఆయన, అందువల్ల ఆ ఆరోపణలతో ఆయన కూడా బాధ్యుడయ్యాడు అని చెప్పేసి ఏసీబీ అయితే వాదిస్తుంది. ఇప్పుడు ఆయన మీద ప్రాసిక్యూషన్కి కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటీ ఉంది కదా, అది అనుమతి అయితే ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే సాధారణంగా ఒక ఐఏఎస్ అధికారి మీద ఎంక్వైరీ చేయాలంటే ఈ డిఓపిటీ అనుమతి అయితే తప్పనిసరి. ఇప్పటికే గవర్నర్ కూడా కేటీఆర్ పై మీద ప్రాసిక్యూషన్కి అయితే ఆయన అనుమతి కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అరవింద్ కుమార్ నుంచి కూడా కేంద్రం నుంచి అనుమతి రావడంతో ఇప్పుడు కేసు విచారణ అనేది స్పీడప్ అయిందనమాట. అయితే అరవింద్ కుమార్ అప్రూవర్గా మారితే కేటీఆర్కు చిక్కులేనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి అంశం అనమాట. అంటే ప్రస్తుత పరిస్థితిలో అరవింద్ కుమార్ ముందు రెండు దారులు కనిపిస్తాయి. ఒకటేంటంటే ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొని న్యాయ పోరాటం చేయడం, ఒకటి కోర్టులో న్యాయ పోరాటం చేయడం, తను అవసరమైతే మళ్ళీ పిటిషన్లు వేసుకోవడం, అట్లా ఏమైనా చేయడము. ఇక రెండోది ఏంటంటే ఈ కేసులో అప్రూవర్గా మారి అసలు నిజాలు ఏంటి అనేది కోర్టు ముందు బయటపెట్టమన్నమాట. అంటే అప్రూవర్గా మారడం అంటే ఏంటంటే కేసులో నిందితుడు ఉన్న వ్యక్తి నేరం క్రైమ్లో తన రోల్ ఒప్పుకొని ముఖ్యంగా తన పై అధికారులు లేదంటే మంత్రి రోల్ను విచారణ సంస్థలకు కానీ వివరించడం అనేది ఇది కీలకం అవుతుంది. ఇక్కడ అప్రూవల్గా మారినట్టు అవుతుంది. అంటే దీనివల్ల అతనికి శిక్ష నుంచి మినహాయించి దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ అరవింద్ కుమార్ అప్రూవల్గా మారాలని నిర్ణయించుకుంటే మాత్రం అది కేటీఆర్కి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఒక మంత్రి గారి ఆదేశాల మేరకే నేను ఫైల్ మీద సంతకం పెట్టాను, నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది అని ఆయన కోర్టు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే మాత్రం అది కేటీఆర్కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యంగా అయితే మారుతుంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి సమాచారం మనకి బట్టి తెలిసింది ఏంటంటే ఈ కేసులో మొత్తం బాధ్యత నా మీద నెట్టేసి నన్ను బలిపశువు చేస్తున్నారు అని చెప్పేసి అరవింద్ కుమార్ అయితే భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. అదే నిజమైతే మాత్రం ఆయన రక్షించుకోవాలి కదా, మరి అటువంటప్పుడు ఆయన అప్రూవ్గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయనిపిస్తుంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టి నిర్వహించినటువంటి వ్యక్తి పై అధికారి ఆదేశాలను బయట పెట్టితే మాత్రం ఈ కేసు మొత్తం కూడా సంచలనమైనటువంటి మలుపు తిరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకొక కేసు కూడా ఉందండి, ఓఆర్ఆర్ టెండర్ల వివాదం కూడా తోడైంది దీనికి. అంటే ఫార్ములా ఈ కేసుతో పాటు మరోవైపు అది నడుస్తుండగానే ఔటర్ రింగ్ రోడ్లో టోల్ టెండర్ల వివాదం కూడా కేటీఆర్ని వెంటాడుతుంది. ఇది 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ని లీజ్కి ఇవ్వడంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తుంది. ఈ వ్యవహారం మీద కూడా సిట్ విచారణ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు కేసుల్లోనూ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నిర్ణయం తీసుకోవడం కానీ అరవింద్ కుమార్ అదే శాఖలో కీలక అధికారిగా ఉండి పనిచేసి ఆయన ఇంప్లిమెంట్ చేయడం అనేది రెండు జరిగినాయి అనమాట. ఒకేసారి రెండు కేసుల దర్యాప్తు కనుక స్పీడప్ అవడంతో కేటీఆర్ రాజకీయంగా కానీ చట్టపరంగా కానీ అయితే కేటీఆర్ మీద అయితే ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ మాత్రం ఇది కేవలం అవినీతి మీద చేసినటువంటి యుద్ధం అని చెప్పుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి మొన్న ఈ మధ్య దీనికి కూడా పిలిచిందిగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేసీఆర్ని పిలిచింది. మొత్తం ఈ వ్యవహారం చూస్తుంటే ఫార్ములా ఈ కేసు ఇప్పుడు క్లైమాక్స్కి అయితే చేరింది. అరవింద్ కుమార్ మీద ప్రాసిక్యూషన్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, డిఓపిటీ ఇచ్చిన తర్వాత ఏసీబీ తొందరలోనే ఛార్జ్షీట్ అయితే ఫైల్ చేసేందుకు రెడీ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. ఈ దశలో, ఈ కీలకమైనటువంటి క్లైమాక్స్ దశలో అరవింద్ కుమార్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఆయన ఒక అధికారిగా వ్యవస్థకు కట్టుబడి ఉంటారా, లేక తను కాపాడుకోవడానికి అప్రూవర్గా మారి ఆ సంచలనమైనటువంటి నిజాలన్నీ బయటపెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కనుక ఆయన అరవింద్ కుమార్ కనుక నోరు ఇప్పాడు అనుకోండి, అది తెలంగాణ రాజకీయాల్లోనే తుఫాను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ అన్నట్టుగా ఇది ఏమి లొట్టపీస్ కేసు ఏం కాదా అని అయితే అనిపిస్తుంది. లేకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది మాత్రం కొన్ని రోజులైతే తేలే ఛాన్సెస్ అయితే మనకున్నాయి. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? అరవింద్ కుమార్ అప్రూవర్గా మారే అవకాశం ఉందంటారా? ఇది నిజంగా అవినీతి కేసు అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయంగా కక్ష సాధింపు చర్య రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని లోతైనటువంటి విశ్లేషణ కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 ఏళ్ల జర్నలిస్ట్గా నా సొంతంగా నడుపుకున్నటువంటి ఛానల్ ఇది. నన్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.